Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So every day we are discussing one particular topic. I am posting you on YouTube every day. Okay. So kabatti ee roju we are going to learn environmental festivals. మనకు పర్యావరణ పరమైనటువంటి పండుగలు అనేవి ఉంటాయి. వీటిపైన చాలా ఫ్రీక్వెంట్గా ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో 3 పండుగలు ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా రకాల పండుగలు ఉండొచ్చు, కానీ మనకిక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నేను చెప్పే 3 ఫెస్టివల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, రైట్? సో మరి ఏమున్నాయి పండుగలు? మీకు లాస్ట్ వీడియో లోపల బేసిక్ టర్మినాలజీ రిలేటెడ్ టు ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, రైట్? సో పర్యావరణ పరమైనటువంటి పదజాలం, ఎందుకంటే అందులోపల అన్నీ కూడా బేసిక్ టర్మ్స్ ఉంటాయి, పదాలు ఉంటాయి. ఆ పదాలపైన మీకు ఎప్పుడైతే కమాండ్ రావడం జరుగుతుందో సో ఎవ్రీథింగ్ విల్ బి ద కేక్ వాక్. సో ప్రతిదీ కూడా ఈజీగా మారే అవకాశం ఉంటుంది, ఓకేనా? సో లాస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులోపల పర్యావరణ పరమైనటువంటి పదజాలం ఉంటుంది. ఒకసారి గమనించండి, ఆ క్లాస్ లాస్ట్ వీడియో క్లాస్ వినండి. ఒకసారి నేను రాసినటువంటి పుస్తకం మీకు అందుబాటులో ఉంటుంది, పర్యావరణము సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి విన్నర్స్ పబ్లికేషన్స్, అదొకసారి చదవండి, రైట్? సో మరి పర్యావరణ పరమైనటువంటి పండుగలు, ఎన్వైర్మెంటల్ ఫెస్టివల్స్, ఓకే? సో పర్యావరణాన్ని రెస్పెక్ట్ చేస్తూ, రైట్, కొన్ని రకాల గిరిజన తెగలు కావచ్చు లేదా కొన్ని రకాల సమాజాలు కానీ ఈ పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఏమున్నాయి జనరల్గా మనకి ఇక్కడ? చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే 3 ఫెస్టివల్స్ గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఏంటి అంటే గుడ్లగూబల ఫెస్టివల్. సో గుడ్లగూబల పండుగ, సో ఔల్స్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం, ఓకే? సో ఔల్స్ ఫెస్టివల్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే హార్న్బిల్ ఫెస్టివల్, హార్న్బిల్ పండుగ, రైట్? హార్న్బిల్ ఫెస్టివల్. దెన్ కమ్ టు నెంబర్ 3. మూడవది ఏంటి అంటే సాంగాయ్ పండుగ, సాంగాయ్ పండుగ, రైట్? సో సాంగాయ్ ఫెస్టివల్, సాంగాయ్ ఫెస్టివల్. సో దీస్ 3 ఆర్ ద ఫెస్టివల్స్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా, ఓకేనా? ఒకటి ఔల్స్ ఫెస్టివల్, గుడ్లగూబల పండుగ. రెండవది హార్న్బిల్ పండుగ, హార్న్బిల్ ఫెస్టివల్. మూడవది సాంగాయ్ పండుగ, సాంగాయ్ ఫెస్టివల్ అని చెప్పేసి 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏంటి అంటే ఔల్స్ ఫెస్టివల్. మరి గుడ్లగూబల కోసం ఒక పండుగను నిర్వహించడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ, బట్ సో ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 2018. సో ఇది 2018 లోపల దీన్ని మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. సో ఎవరు నిర్వహించడం జరిగింది దీన్ని అంటే ఈలా ఫౌండేషన్, రైట్? సో దీనిపైన చాలాసార్లు ఎగ్జామ్ లోపల ప్రశ్న రావడం జరిగిందండి. సో ఈలా ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ చారిటీ. ఇది ఒక చారిటీ, మనకు ఎన్జిఓ, దాని పేరు ఈలా ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో వాళ్ళు మనకు 2018 లోపల సెలబ్రేట్ చేసినటువంటి పండుగ ఏది అంటే గుడ్లగూబలకు సంబంధించినటువంటి పండుగ, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది అని గమనించినట్లయితే ఇక్కడ గుడ్లగూబల పైన ఒక రకమైనటువంటి సూపర్ స్టిషన్ అనేది ఉంటుంది. ఏంటి? వాట్ ఈస్ దట్ సూపర్ స్టిషన్? మూఢనమ్మకం ఉంటుంది. ఏంటి ఆ మూఢనమ్మకం అంటే గ్రామీణ ప్రాంతాల లోపల గుడ్లగూబలు నైట్ టైం లోపల ఒకవేళ సౌండ్స్ కనుక చేసినట్లయితే ఇది ఒక అరిష్టం. సో ఇట్ ఇండికేట్స్ బ్యాడ్ ఒమెన్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి మూఢనమ్మకం అనేది ఉన్నది. కాబట్టి దీని యొక్క మేజర్ ఎయిమ్ ఆర్ టార్గెట్ ఏంటి అంటే ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో సో మూఢనమ్మకాలను పారద్రోలడం, ఎరాడికేషన్ ఆఫ్ సూపర్ స్టిషన్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్, ఓకేనా? సో మూఢనమ్మకాలను పూర్తి స్థాయి లోపల పారద్రోలడం ప్రజల లోపల, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం. సో జీవ వైవిధ్య సంరక్షణ, సో biodiversity conservation is another objective of this particular festival. ఒకటి మూఢనమ్మకాలను పారద్రోలడము,
రెండవది జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం అనేది ఈ పండుగకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రైట్. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈలా ఫౌండేషన్కు సంబంధించినటువంటి మెంబర్స్. మరి ఏంటి అసలు ఈలా ఫౌండేషన్ ఎక్కడ ఉంది అంటే, సో ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ పూణే. సో ఇది పూణే లోపల ఉన్నటువంటి, మహారాష్ట్ర లోపల ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టౌన్స్ ఈస్ పూణే. మరి ఈ పూణే హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఫౌండేషన్ ఏది అంటే ఈలా ఫౌండేషన్. ఇట్ ఈస్ ఏ ఎన్జిఓ, చారిటీ ఆర్గనైజేషన్. మరి దీనికి ఫౌండర్ ట్రస్టీ, సో ఎఫ్టీ ఫౌండర్ ట్రస్టీ ఎవరు అంటే భీమ్సేన్ జోషి. రైట్. సో భీమ్సేన్ జోషి, పండిట్ భీమ్సేన్ జోషి మీకు అందరూ వినుంటా. సో హీఈస్ ద ఫేమస్ ఇండియన్ వోకలిస్ట్. సో పాటలు పాడుకుంటూ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఒకానొక ఇండియన్ గ్రేట్ వోకలిస్ట్ ఎవరు అంటే భీమ్సేన్ జోషి. సో హీ వాజ్ ద ఫౌండర్, సో ఫౌండర్ ట్రస్టీ ఆఫ్ ఈలా ఫౌండేషన్. ఓకేనా. మరి ఎందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది? మేజర్ ఎయిమ్ ఏంటి దీనికి సంబంధించి అంటే నేచర్ ఎడ్యుకేషన్ అండ్ కన్జర్వేషన్. ఓకే. సో నేచర్ ఎడ్యుకేషన్ అండ్ కన్జర్వేషన్. So nature education and conservation is a main objective or main fundamental concept for establishment of this particular organization. Okay na? So nature education and conservation, ప్రకృతి పరమైనటువంటి విద్యను, అదేవిధంగా ప్రకృతిని సంరక్షించడం, ప్రకృతి లోపల ఉండేటువంటి బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా, మరి వీటన్నింటినీ కూడా సంరక్షించడం అనేది మనకు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో గుడ్లగూబలు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. సో వీటన్నింటినీ కంప్లీట్గా కన్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. దెన్ కమ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ హార్న్బిల్ ఫెస్టివల్. సో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఇది ఎవ్రీ ఇయర్ జరిగే పండుగ. రైట్. సో ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరు నిర్వహించడం జరుగుతుంది? బేసిక్గా గుర్తుపెట్టుకోండి, హార్న్బిల్. సో హార్న్బిల్ ఈజ్ అ బర్డ్. ఓకే. సో హార్న్బిల్ అనేది ఒక పక్షికి సంబంధించినటువంటి పేరు. మరి ఈ బర్డ్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ను ప్రతి సంవత్సరము ఎవరు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అంటే నాగాల్యాండ్కి సంబంధించినటువంటి, సో నాగాలాండ్ రాష్ట్రం ఉంది కదా, ఈశాన్య ప్రాంతం లోపల భారతదేశానికి సంబంధించి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల ఒకానొక స్టేట్ ఏది అంటే నాగాల్యాండ్. మరి ఈ నాగాలాండ్ లోపల దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైబ్స్, చాలా విభిన్నమైనటువంటి గిరిజన జాతులు మీరు చూస్తూ ఉంటారు. అందులోపల ఒకానొక చాలా టాప్ ట్రైబ్ ఏంటి అంటే నాగా. సో నాగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకు ఎవ్రీ ఇయర్ ఎప్పుడు అంటే డిసెంబర్ 1 to 10, 1 నుంచి, దిస్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే. డిసెంబర్ 1 నుంచి 10వ తారీఖు వరకు ప్రతి సంవత్సరము నాగాలాండ్ రాష్ట్రానికి చెందినటువంటి నాగా జాతి గిరిజనులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ నిర్వహించుకునేటువంటి పండుగ ఏది అంటే హార్న్బిల్ ఫెస్టివల్. మరి హార్న్బిల్ అనేది ఒక పక్షి. సో జనరల్గా ఎందుకు చేస్తూ ఉంటారు ఇది అంటే కంప్లీట్గా నాగా జాతి గిరిజనుల యొక్క సంస్కృతిని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా వారు చేసేటువంటి వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంటే సాంప్రదాయమైనటువంటి వ్యవసాయ పద్ధతులను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, వాటిని సుస్థిరపరచుకోవడం. సో ప్రొటెక్షన్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్, కన్వెన్షనల్ ఆర్ క్లాసికల్ అగ్రికల్చర్ అనేది మనకు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద కల్చరల్ ఐడెంటిటీ. సో సాంస్కృతిక పరమైనటువంటి గుర్తింపు కోసము ఈ పండుగను మనం ప్రతి సంవత్సరము 1 నుంచి 10వ తారీఖు వరకు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. నాగాలాండ్ లోపల ముఖ్యంగా నాగాలాండ్ యొక్క క్యాపిటల్ సిటీ దట్ ఈస్ కోహిమా. ఓకే. సో కోహిమా ప్రాంతం లోపల దీన్ని ఎక్కువ మొత్తం లోపల సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ కాంటెక్స్ట్ లోపల మీరు గమనించండి, హార్న్బిల్ అనేది ఒక బర్డ్ అని చెప్పేసి అంటున్నాను. మరి ఈ హార్న్బిల్ అనేది, ఈ బర్డ్ అనేది కొన్ని రాష్ట్రాల యొక్క పక్షిగా ఉన్నది, అఫీషియల్ బర్డ్గా ఉన్నది. మరి ఏ రాష్ట్రాల యొక్క అఫీషియల్ బర్డ్గా హార్న్బిల్ ఉన్నది? మీకు ఆల్రెడీ పుస్తకం లోపల మీకు కనబడుతుంది, నేను ఇచ్చాను, టేబుల్ ఇచ్చాను.
ఆ టేబుల్ లోపల ప్రతి రాష్ట్రం భారతదేశం లోపల ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జంతువు ఏంటి, పక్షి ఏంటి, ఫలం ఏంటి, చెట్టు ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అందులోపల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. రైట్, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోపల హార్న్ బిల్ ఏదైతే ఉందో ఈ హార్న్ బిల్ బర్డ్ అనేది మనకు గుర్తుపెట్టుకోండి. సో ఇది గ్రేట్ హార్న్ బిల్. రైట్, సో గ్రేట్ హార్న్ బిల్ ఈ బర్డ్ అనేది మీకు 2 రాష్ట్రాల యొక్క పక్షిగా ఉన్నది. ఓకే, సో ఏంటి ఆ 2 రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ రాష్ట్రం యొక్క పక్షి ఏది అంటే గ్రేట్ హార్న్ బిల్. అదేవిధంగా కేరళ. సో కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి ఏది అంటే గ్రేట్ హార్న్. ద స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ యాజ్ వెల్ as అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ గ్రేట్ హార్న్ బిల్. సో దీనిపైన కేరళ రాష్ట్రం యొక్క పక్షి ఏది అనే దానిపైన చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్రేట్ హార్న్ బిల్, మనకు హార్న్ బిల్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఆ ఇన్ఫర్మేషన్కు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ అండ్ కేరళ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర పక్షి గ్రేట్ హార్న్ బిల్. అదేవిధంగా హార్న్ బిల్ను బేస్ చేసుకొని ఇంకొకటి ఉంటుంది, దట్ ఈస్ ఇండియన్ గ్రే హార్న్ బిల్. రైట్, సో ఇండియన్ గ్రే హార్న్ బిల్, గ్రే కలర్ లోపల ఉండేటువంటి హార్న్ బిల్ పక్షి. సో ఇది చండీగఢ్. సో చండీగఢ్ ఉంది కదా మనకు, ఇట్ ఈస్ అ యూనియన్ టెరిటరీ. ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం భారతదేశం లోపల, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో చండీగఢ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఒకానొక యూనియన్ టెరిటరీ ఆర్ ఒకానొక టౌన్ భారతదేశం లోపల. ఏంటి దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే మీకు ఐవీసీ ఉంటుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సింధు లేదా హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి పట్టణీకరణ ఉంటుంది కదా, గ్రిడ్ సిస్టమ్. రైట్, సో ఇట్లాంటి గ్రిడ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇట్లాంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇట్లాంటి ప్యాటర్న్, గ్రిడ్ ప్యాటర్న్ అనేది టౌన్ ప్లానింగ్ లోపల భారత కాంటెక్స్ట్ లోపల ఏ పట్టణం లోపల రిఫ్లెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది అంటే చండీగఢ్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్, దీనిపైన చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మీకు క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి మనకి ఈ కాంటెక్స్ట్ లోపల ఇండియన్ గ్రే హార్న్ బిల్ అనేది కూడా బర్డ్. సో ఇది ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి బర్డ్ అంటే అది కేంద్ర పాలిత ప్రాంతం యొక్క పక్షి, అఫీషియల్ బర్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ చండీగఢ్. ఓకే, దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సాంగాయ్ ఫెస్టివల్. ఓకే, సాంగాయ్ పండుగ అని చెప్పేసి అంటున్నాం. మరి ఏంటి అసలు ఈ సాంగాయ్? సాంగాయ్ అనేది ఒక డియర్ పేరు, ఇది ఒక జింక, గుర్తుపెట్టుకోవాలి. సాంగాయ్ అనేది ఒక జింకకు సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్, బేసిక్గా దాన్ని గుర్తుపెట్టుకోండి. సో దీన్నే సాంగాయ్నే ఇంకొక రకంగా మనం ఏమంటాం అంటే డాన్సింగ్ డియర్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? డాన్సింగ్ డియర్ అని చెప్పేసి అంటాం. అంటే నృత్యం చేసేటువంటి జింక. ఏంటి నృత్యం చేయడం అంటే అర్థం ఏంటి అంటే అది దాని యొక్క మూమెంట్ ఏదైతే ఉందో చాలా అంటే డాన్సింగ్ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది కాబట్టి సో దీన్ని జనరల్గా డాన్సింగ్ డియర్ అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా దీన్ని తమిన్ అని చెప్పేసి అంటాం. మణిపూర్ లోకల్ లాంగ్వేజ్ లోపల ఇది ఎక్కువగా మణిపూర్ రాష్ట్రం లోపల కనబడేటువంటి ఒకానొక జింక పేరు ఇది. సో మణిపూర్ లోకల్ లాంగ్వేజ్ లోపల దీన్ని తమిన్ అని చెప్పేసే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎక్కడ కనబడుతుంది ఈ జింక అంటే మణిపూర్. సో మణిపూర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. భారత ఈశాన్య రాష్ట్రాల లోపల కనబడేటువంటి మరొక రాష్ట్రం ఏది అంటే మణిపూర్. మరి ఈ మణిపూర్ ఏదైతే ఉందో ఈ మణిపూర్ లోపల చాలా పెక్యూలియర్గా మనకు సాంగాయ్ అని చెప్పేసి ఈ జింక కనబడడం జరుగుతుంది. రైట్? మరి ఈ సాంగాయ్ని మణిపూర్ యొక్క స్టేట్ యానిమల్ అంటాం. సో సాంగాయ్ ఈజ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్. ఓకేనా? మణిపూర్ యొక్క రాష్ట్ర జంతువు ఏది అంటే సాంగాయ్. ఓకే, మళ్ళీ మీకు ఈ రాష్ట్ర జంతువులపైన చాలా ఫ్రీక్వెంట్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ కానీ ఓవరాల్గా భారతదేశం యొక్క కాంటెక్స్ట్ను నేను ఒకసారి చెప్తాం. ఫస్ట్ మనము ఇక్కడ సాంగాయ్ పండుగ గురించి ఒకసారి చూద్దాం. మరి ఏంటి ఈ సాంగాయ్ అంటే ఇది సాంస్కృతిక మరియు పర్యావరణ పరమైనటువంటి పండుగ. సో ఏంటి సాంస్కృతిక అంటే సాంగాయ్ అనేది ఇట్ ఈస్ ద పెక్యూలియర్ యానిమల్ టు మణిపూర్ స్టేట్.
చాలా విచిత్రమైనటువంటి చాలా స్పెసిఫిక్గా కనబడేటువంటి జంతువు మణిపూర్ రాష్ట్రం లోపల. కాబట్టి ఇది ఒక సాంస్కృతిక పరమైనటువంటి పర్యావరణ పరమైనటువంటి పండుగగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఇది కూడా సో ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. ఎప్పుడు? నవంబర్, రైట్. సో నవంబర్ మంత్ లోపల మనం ఎవ్రీ ఇయర్ ఈ సాంగాయ్ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా? మరి ఈ సాంగాయ్ ఏదైతే ఉందో సో దీన్ని మనం ఏమంటున్నాం? మణిపూర్ రాష్ట్ర జంతువు అంటున్నాం. ఎక్కడ ఎక్కువగా కనబడుతుంది ఇది అంటే గుర్తుపెట్టుకోవాలి, మణిపూర్ లోపల చాలా ఇంపార్టెంట్ సరస్సు అనేది చాలా కొన్ని వందల సార్లు ఎగ్జామ్స్ లోపల మీకు క్వశ్చన్స్గా అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, దాని పేరు ఏంటి అంటే లోక్తక్ లేక్. సో లోక్తక్ సరస్సు. ఓకేనా? ఆ సరస్సు పేరు ఏంటి? లోక్తక్ సరస్సు. మరి ఈ లోక్తక్ సరస్సు ఏదైతే ఉందో ఈ సరస్సు ప్రాంతం లోపల ఈ జింక అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ సరస్సు లోక్తక్ సరస్సు అనేది ఒక పెద్ద నేషనల్ పార్క్ లోపల మనకు భాగం. ఓకేనా? చాలా చాలా నేషనల్ పార్క్స్ ఉంటాయి మీకు బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ ఈ లోక్తక్ పార్క్ సరస్సు ఏదైతే ఉందో ఈ లోక్తక్ సరస్సు ప్రాంతం లోపల మనకు కనబడేటువంటి డాన్సింగ్ డియర్, దాన్ని ఇంకొక రకంగా ఏమంటున్నాము? తమిన్ అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తున్నాము. మరి దీని పేరు ఏంటి? అఫీషియల్గా సాంగాయ్ అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తున్నాము. ఓకేనా? మరి ఇట్లా దీన్ని మణిపూర్ స్టేట్ యానిమల్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ కాంటెక్స్ను మనం రిఫ్లెక్ట్ చేస్తే అంటే ఇండియాకు మన రెండు తెలుగు రాష్ట్రాలకు రిఫ్లెక్ట్ చేస్తే మనకు క్వశ్చన్స్ రావడానికి చాలా అత్యధికంగా స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, సో సింబల్, అఫీషియల్ సింబల్, సో ఇండియా, ఏపీ, తెలంగాణ. ఓకేనా? సో ఇండియా, ఏపీ, తెలంగాణ. మీకు ఇక్కడ యానిమల్ కానీ, ట్రీ కానీ, ఫ్లవర్ కానీ, ఫ్రూట్ కానీ వాటి యొక్క టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు ఒకటి చూడండి, ఫస్ట్ వన్ దట్ ఈస్ యానిమల్. యానిమల్ జంతువు. మరి ఇండియా యొక్క స్టేట్ కాదు ఇప్పుడు ఇక్కడ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటి? టైగర్. సో నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఈజ్ టైగర్. సో దీన్ని మనం ఏమంటాము అంటే పాంథెరా టైగ్రిస్. ఏమంటాం దీన్ని? పాంథెరా టైగ్రిస్ అని చెప్పేసే పేరుతో దాన్ని సైంటిఫిక్గా శాస్త్రీయంగా మనం పిలుస్తాం. ఓకే. దెన్ ఏపీకి సంబంధించినటువంటి యానిమల్ ఏది అని గమనించినట్లయితే కృష్ణ జింక. సో బ్లాక్ బక్. బ్లాక్ బక్ ఈజ్ సైంటిఫిక్ స్టేట్ యానిమల్ ఆఫ్ ఏపీ. దెన్ మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే యాంటిలోప్ సెర్వికాప్రా. యాంటిలోప్ సెర్వికాప్రా అనేది టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్. సో యాంటిలోప్ సెర్వికాప్రా అనేది కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం. దట్ ఈస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బ్లాక్ బక్. ఓకే. దెన్ కృష్ణ జింక మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఇక్కడ మచ్చల జింక. సో స్పాటెడ్ డియర్. స్పాటెడ్ డియర్ ఈజ్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ తెలంగాణ. ఓకే. మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే యాక్సిస్ యాక్సిస్, రైట్. సో యాక్సిస్ ఈజ్ ద టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్పాటెడ్ డియర్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ కాన్సెప్ట్. దెన్ కమ్ టు సెకండ్ కాన్సెప్ట్. ఇది మొదటిది. రెండవది ఏంటి? బర్డ్స్, పక్షి. మరి ఏమున్నది పక్షి అని గమనించినట్లయితే ఒకసారి భారతదేశం యొక్క జాతీయ పక్షి ఏంటి అంటే నెమలి. సో పీకాక్. సో పీకాక్ ఈజ్ అ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. మరి దీని సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ నేమ్ ఏంటి అంటే పావో క్రిస్టేటస్. పావో క్రిస్టేటస్. సో పావో క్రిస్టేటస్ ఈజ్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పీకాక్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. దెన్ కమ్ టు సెకండ్ వన్ ఏపీ. మరి ఏపీ యొక్క బర్డ్ ఏంటి అని గమనించినట్లయితే రామచిలుక. సో రామచిలుక గతం లోపల పాలపిట్ట ఉండేది కానీ చేంజ్ కావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. రామచిలుక అనేది మనకు ఏపీకి సంబంధించినటువంటి ఏంటి? బర్డ్. సో సిటాక్యులా అని చెప్పేసి అంటాం.
Okay, so Sitacula is the state bird of AP. Then come to Telangana. So Telangana రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి పాలపిట్ట, blue jay. So blue jay or Indian roller or blue jay is the state bird of Telangana. మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే Coracius bengalensis. Okay, so Coracius bengalensis is the technical name or scientific name of blue jay or Indian roller, పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం. Then come to third one, tree. సో చెట్టు లేదా వృక్షము అని చెప్పేసి అంటాం టెక్నికల్గా. మరి వృక్షం ఏంటి ఇక్కడ అంటే మర్రి. సో బనియన్ ట్రీ ఈజ్ అ నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా. మరి దీని టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే Ficus bengalensis. Okay, so Ficus bengalensis is the national tree of India. మర్రి యొక్క శాస్త్రీయ నామం ఇది Ficus bengalensis. Then come to AP. మరి ఏపీకి సంబంధించి వేప, నీమ్. సో నీమ్ ట్రీ వేప చెట్టు. మరి దీన్ని ఏమంటాం టెక్నికల్గా అంటే అజాడిరక్టా ఇండికా. ఓకే, సో అజాడిరక్టా ఇండికా అనేది మనకు వేపకు సంబంధించినటువంటి టెక్నికల్ నేమ్. దెన్ కమ్ టు టిఎస్. సో టిఎస్కు సంబంధించినటువంటి చెట్టు ఏంటి జమ్మి. సో జమ్మి చెట్టు, జమ్మి ట్రీ. ఓకే, ప్రోసోఫిస్ సినరేరియా. Okay, so Prosopis cineraria is a technical name of Jammi tree. So this is considered as a state tree of Telangana state. Okay, then come to number 4, fruit. So fruits, పండు లేదా ఫలం ఏంటి? మరి భారతదేశం యొక్క ఫలం ఏంటి మనందరికీ తెలుసు మామిడి. సో మ్యాంగో ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. సో దీని టెక్నికల్ నేమ్ ఏంటి అంటే Mangifera indica. So Mangifera indica is a scientific name of mango. Then come to AP కి సంబంధించి కూడా సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్, సేమ్ థింగ్ రైట్. ఏంటి మామిడి, Mangifera indica. దెన్ టిఎస్కి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర ఫలం ఏంటి అంటే సీతాఫలం, కస్టర్డ్ యాపిల్. సో సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ ఈజ్ అ స్టేట్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ. మరి ఏంటి దీని యొక్క టెక్నికల్ నేమ్? దట్ ఈస్ అనోనా స్క్వామోజా. ఓకే, సో అనోనా స్క్వామోజా ఈజ్ ద టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్, సీతాఫలం యొక్క సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ నేమ్. ఓకేనా. దెన్ కమ్ టు జలచరం. ఇటు రాస్తున్నాను చూడండి రైట్. సో నెంబర్ 5 దట్ ఈస్ వాటర్ యానిమల్, జలచరం. సో ఏంటి జలచరం అని గమనించినట్లయితే ఇండియాకు సంబంధించి డాల్ఫిన్. సో గ్యాంజెటిక్ డాల్ఫిన్, గంగా నది లోపల నివసించేటువంటి డాల్ఫిన్ ఏదైతే ఉందో సో దట్ ఈజ్ ద నేషనల్ వాటర్ యానిమల్ ఆఫ్ ఇండియా. మరి దీన్ని టెక్నికల్గా ప్లాటనిస్టా గ్యాంజెటికా. సో గంగా నది కాబట్టి ప్లాటనిస్టా గ్యాంజెటికా ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గ్యాంజెటిక్ డాల్ఫిన్. Okay, then come to AP, same thing will be repeated. So dolphin is the state water animal of AP. Then come to తెలంగాణ లోపల చేప ఏంటి అది అంటే కొర్రమీను. సో కొర్రమీను దీనిపైన కూడా చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ రావడం జరిగింది. కొర్రమీన్, చెన్నా స్ట్రయేటస్. సో చెన్నా స్ట్రయేటస్ అనేది కొర్రమీన్ యొక్క శాస్త్రీయ నామం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది మరి చాలా ఇంపార్టెంట్ ఏరియా, మనకు మార్క్స్ ఈల్డింగ్ ఏరియా ఇది. వీటన్నింటిపైన చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ రావడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో యానిమల్ ఏంటి ఇండియాకి ఏంటి, ఏపీకి ఏంటి, తెలంగాణ ఏంటి. దెన్ బర్డ్ ఏంటి మూడింటికి, ట్రీ, ఫ్రూట్స్ అండ్ వాటర్ యానిమల్. అదేవిధంగా ఇట్లా కొంచెం ప్రాముఖ్యత ఉన్నటువంటి రాష్ట్రాలు మీకు గతం లోపల చెప్పాను. ఎప్పుడు చెప్పానంటే టర్మినాలజీ చెప్పేటప్పుడు ఏ బర్డ్ వచ్చిందో మనకు బట్ట మేక తలపిట్ట, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చింది. అప్పుడు నేను చెప్పాను గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్
ద స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్ అని చెప్పేసి అన్నాను. అది ఎందుకు దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే దట్ ఈజ్ ఇన్ ఎండేంజర్డ్ కండిషన్, అది అంతరించే జీవజాతుల యొక్క జాబితా, దట్ ఈస్ రెడ్ డేటా బుక్ లోపల చేర్చబడింది కాబట్టి తప్పనిసరిగా అట్లాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. అట్లా మీరు ఈ కాన్సెప్ట్ను ఇతర రాష్ట్రాలకు కూడా అప్లై చేయండి. ఏవైనా కరెంట్ అఫైర్స్ లోపల ఉంటే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి యానిమల్ కానీ బర్డ్ కానీ ఇట్లా ఏవైనా ఉన్నట్లయితే సో వాటిని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్ ఎన్వైర్మెంటల్ ఫెస్టివల్స్, పర్యావరణ పరమైనటువంటి పండుగలు ఏమున్నాయి? 3 ఉన్నాయి మనకు. గుడ్లగూబల పండుగ, అదేవిధంగా సాంఘాయ్ ఫెస్టివల్, అదేవిధంగా మనకు హార్న్బిల్ ఫెస్టివల్. సో హార్న్బిల్ ఫెస్టివల్ని ఇంకొక రకంగా ఏమంటారు చూడండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్. దీన్ని ఏమంటాము? ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్, పండుగలకు పండుగ అని చెప్పేసి పేరుతో మనము ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను పిలుస్తాం. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటాం. ఓకేనా? సో ఇది మనకు కంప్లీట్గా ఈ సెషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ సెషన్ లోపల మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎవ్రీ డే నోటిఫికేషన్స్ మీరు పొందండి. మరి ఒకవేళ బోర్డు కనుక క్లారిటీ లేకపోతే మీరు క్వాలిటీని పెంచుకోండి. సో మీ వీడియోకు పైన 3 డాట్స్ వస్తాయి, అక్కడ జస్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు క్వాలిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు క్వాలిటీని పెంచుకున్నట్లయితే ఇక్కడ బోర్డు విజిబిలిటీ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. రైట్? సో థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్ ది బెస్ట్.